అంతర్రాష్ట్ర కేడీ దాల్మిల్ సూరిని అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో సహా ఇతర రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడి 7 నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. పక్కా సమాచారంతో దాల్మిల్ సూరిని వరంగల్లో అరెస్ట్ చేశారు సత్యసాయి జిల్లా పోలీసులు. రైతులు, వ్యాపారస్తుల్ని టార్గెట్గా చేసుకుని దాల్మిల్ సూరి, అతని సోదరుడు పాండులు మోసాలకు పాల్పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు పట్టణానికి చెందిన దాల్మిల్ సూరి రైతులకు అధిక లాభాలను ఆశగా చూపి అప్పు మీద వారు పండించిన ధాన్యం తీసుకునేవాడు. ఆ తర్వాత డబ్బులు ఎగ్గొట్టేవాడు. ఇలా రైతులు, వ్యాపారులను మోసగించి 300 కోట్లకు పైగా దోచేశాడు. ఎస్సీ, ఎస్టీలపై దౌర్జన్యం చేసేవాడు. 6 నెలల క్రితం భూమి విషయంలో కొత్త చెరువులో గొడవ జరిగింది. ఈ ఘటనలో దాల్మిల్ సూరిపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఒక్క సత్యసాయి జిల్లాలోనే ఇతనిపై 26 కేసులున్నాయి. మొత్తంగా 57 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో దాల్మిల్ సూరితో పాటు తమ్ముడు పాండు, కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. దాల్మిల్ సూరిపై పీడీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ తెలిపారు. నిందితుడు హైకోర్టులో వేసిన పిటిషన్ డిస్మిస్ కావడంతో కేసు మరింత బలపడిందని అన్నారు. నిందితుడు అతడి కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయనున్నట్టు తెలిపారు. దాదాపు 250 to 300 కోట్ల వరకు మోసం చేసినట్టు మనకి కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇది మనము ఆంధ్రప్రదేశ్లో దాదాపు 42 కేసుల వరకు ఉన్నాయి. అదేవిధంగా అదర్ స్టేట్లో కూడా దాదాపు 7 to 8 కేసెస్ అన్నీ కలిపి దాదాపు 55 కేసుల వరకు ఈ వ్యక్తి పైన, మోరింశెట్టి సురేష్ పైన ఉంది. అదేవిధంగా మోరింశెట్టి పండు పైన కూడా దాదాపు అదే 55 కేసులు ఉన్నాయి. సో దీని మేరకు మనం మోరింశెట్టి పండుని మనము రీసెంట్గా ఒక 2 months ముందు అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా, పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది రీసెంట్గా. సో దాని తర్వాత ఈ మోరింశెట్టి సురేష్ అలియాస్ దాల్మిల్ సూరి అనే వ్యక్తి దాదాపు 6-7 నెలలుగా అబ్స్కాండింగ్లో ఉన్నారు. దాని మేరకు మనం స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. స్పెషల్ టీం ఫామ్ చేస్తూ వాళ్ళని వారంగల్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తూ తీసుకొని రావడం జరిగింది. దాదాపు 250